హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుహాన్ టీవీ. ఈ వీడియోలో వచ్చేసి మనం తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టీఎస్ టెట్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ మనం చూద్దామండి. టెట్కు 2,83,441 దరఖాస్తులు. తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ 2024కు దరఖాస్తుల గడువు శనివారంతో ముగిసింది. పరీక్ష కోసం 2,83,441 మంది దరఖాస్తు చేసుకున్నారు. పేపర్ 1కి వచ్చేసి 99,210 మంది, పేపర్ 2కి వచ్చేసి 1,84,231 మంది అప్లై చేశారు. దరఖాస్తులోని వివరాలను సవరించుకునేందుకు కూడా అవకాశం ఇవ్వగా పేపర్ 1లో వచ్చేసి 6,626 మంది, పేపర్ 2లో వచ్చేసి 11,428 మంది సెర్చ్ చేసుకున్నారు. కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహించే పరీక్షలను మే 20 నుంచి జూన్ 3 వరకు నిర్వహిస్తామని విద్యాశాఖ ప్రకటించింది. పరీక్షా ఫలితాలు జూన్ 12న విడుదల చేస్తామని తెలిపింది. మరొక దినపత్రికలో చూస్తే టెట్ గడువు ముగిసింది. పేపర్ 1, పేపర్ 2 కలిపి శనివారం రాత్రి 8 గంటల వరకు 2,83,441 అప్లికేషన్లు వచ్చాయి. కాగా అప్లికేషన్ గడువు శనివారం అర్ధరాత్రి 12 గంటల వరకు ఉంది. ఈ నేపథ్యంలో మరిన్ని దరఖాస్తులు పెరిగే ఛాన్స్ ఉంది. వాస్తవానికి ఈ నెల 10వ తేదీ వరకు అప్లికేషన్కు లాస్ట్ డేట్ ఉండగా మరో 10 రోజులు అధికారులు గడువు పెంచారు. ఈ నెల 10వ తేదీ నాటికి 2 లక్షల అప్లికేషన్స్ రాగా గడువు మరో 10 రోజులు పెంచడంతో మరో 80,000 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇదిలా ఉండగా 2016 టెట్కి వచ్చినటువంటి అప్లికేషన్లు వచ్చేసి 3,40,000 మంది, 2017లో వచ్చేసి 3,29,000 మంది, 2022లో వచ్చేసి 3,79,000 మంది, 2023 టెట్కి సంబంధించి 2,91,000 మంది దరఖాస్తులు రావడం జరిగింది. రైట్ అండి, ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఉన్నటువంటి టెట్కి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సుహాన్ టీవీ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.